భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల వల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామును భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మా ఆ దేవుడి దయ వల్ల పంట చేతికి రాబోతుంది. త్వరలో కష్టాలన్నీ గట్టెక్కుతాయి. 4 రోజుల్లో నువ్వు పెళ్లి కూతురు కూడా కాబోతున్నావు. మనకి అన్నీ మంచి రోజులే. నువ్వు ఉండంగా నాకేంటి నాన్న, నువ్వు ఉంటే నాకు అన్నీ మంచి రోజులే. ఈ మంచినీళ్ళు తాగు నాన్న. ఆకాశవాణి ఇప్పుడే అందిన వార్త. పెను తుఫాన్ విశాఖ తీరాన్ని దాటి కృష్ణలంక మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం దీనికి తగిన చర్యలు చేపట్టబోతుంది. అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మన చెరువు కట్టకి గడ్డి పడింది. మన ఊరు పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయి. రండిరా, పైకి రండి. నారాయణ, మనము మన పిల్లలు మన ఊరు బతకాలంటే వరదని మన పొలాల వైపు మళ్లించాలరా. అలా అయితే మన పొలాలన్నీ నాశనం అయిపోతాయా? మనం బతకాలంటే తప్పదు కదరా. ఈ వచ్చే పంటతోనే నా కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాను. అమ్మా నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. నా గురించి నువ్వేం బాధపడకు నాన్న. త్వరగా వచ్చాయి నాన్న ఇంటికి. జాగ్రత్త నాన్న. అలాగే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త. ఈ వరదలతో నా పంట అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి? భగవంతుడా, నా కూతురికి నువ్వే దిక్కు. నన్ను క్షమించమ్మా, క్షమించు. నా వల్లే నాన్న నీకు ఇన్ని బాధలు. నేనింక నీకు భారం అవ్వదలుచుకోలేను నాన్న. నన్ను క్షమించు నాన్న. తన కూతురు పెళ్లి చేయలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రికి భారం అవ్వలేక కూతురు ఆత్మహత్య చేసుకుంది. వరదలొచ్చినా తుఫానొచ్చినా మొదటిగా నష్టపోయేది, బాధపడేది రైతు. అందరూ అంటారు దేశానికి వెన్నుముక రైతని. మన నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళాలంటే దానికి కారణం రైతు అని. ఇకపై అలాంటి ఆత్మహత్యలు జరగకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం.